అయితే ఈ ప్రపంచానికి ఒక దిక్సూచి, ఒక రోల్ మోడల్, ఒక యూత్ ఐకాన్, అబ్బా గంత పెద్ద వ్యక్తి ఎవరయ్యా అని అనుకుంటున్నారా? అదే మన మాజీ మంత్రివర్యులు, ఇగో ఐటీ శాఖ మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా హైదరాబాద్ను ఒక గోల్డెన్ హైదరాబాద్ లాగా మార్చినటువంటి టీ హబ్ను అక్కడ ఏర్పాటు చేసి కొన్ని వందల వేల మంది యువకులకు ఉపాధిని కల్పించినటువంటి నాయకుడు మన కేటీఆర్ గారి యొక్క జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా ఇగో ఈరోజు మన బైంసపట్నంలోని ఎన్ఆర్ గార్డెన్లో శ్రీ డాక్టర్ కిరణ్ కుమ్రేవర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగిందన్నమాట. అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే మన ముదడం నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి, వివిధ మండలాల నుంచి, వివిధ గల్లీల నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని అలా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే అతని పేరు మీద, కల్వకుంట్ల తారక రామారావు గారి పేరు మీద ఈ రక్తదానం చేసి ఇంకా అతను వీళ్ళ యొక్క జీవితంలో ఆయుష్ పోసుకొని నిండు నూరేళ్ళు అష్టాయుషులతో బతకాలన్న ఉద్దేశంతో ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళకు మా రక్తం ఉపయోగపడేలా ఉండాలని రక్తదానం చేయడం జరిగింది. ఇక గాడికెళ్ళి మన కేటీఆర్ సాబు బర్త్డే విషెస్ జరుపుకుంటా ఆడ కేక్ను కూడా కట్ చేసిందన్న మాట. ఈ కార్యక్రమంలో ఇగో ముందుగా మన కిరణ్ కుమ్రేవర్ గారు అక్కడ కేక్ కట్ చేసి అక్కడ అభిమానులకు తినిపించి శుభాకాంక్షలు చెప్పుకున్నారన్న మాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన కుబీర్ నుంచి వచ్చినటువంటి రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ గంగచరణ్ గారు, మాజీ వైస్ ఎంపీపీ మన మోయిన్ భాయ్ గారు, అదేవిధంగా కుబీర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అనిల్ అన్న గారు, అదేవిధంగా బాసర్ నుంచి, అదేవిధంగా మన కుంట నుంచి దత్తన్న గారు, అదేవిధంగా వివిధ మండలాల నుంచి పార్టీ కార్యకర్తలు, మాజీ సర్పంచులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నమాట. అంతేకాకుండా రాబోయే కాలంలో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ కేటీఆర్ గారు మినిస్టర్ అయి ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రానికే కాకుండా యావత్ ప్రపంచానికి ఒక మార్గదర్శకుడిగా నిలుచుంటాడని, అదేవిధంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా మా కేటీఆర్ గారు ప్రతి ఒక్కరికి అతని యొక్క అమూలమైనటువంటి సేవలను అందిస్తారని అక్కడ వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు కిరణ్ కుమ్రేవర్ గారు అక్కడ తెలపడం జరిగిందన్నమాట. అంతేకాకుండా అక్కడ వచ్చినటువంటి కార్యకర్తలకు కడుపు నిండా అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట.